హలో ఎవ్రీవన్, నా పేరు వైష్ణవి. నేను ఈ ఛానల్ యూపీఎస్సీ ఏపీపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, ఇప్పుడు చాలామంది యూపీఎస్సీ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి చాలా చాలా డౌట్స్ వస్తాయి. అంటే పాలిటీకి సంబంధించి కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్ కానీ, కరెంట్ ఇష్యూస్ కానీ, ఎలా చదవాలి ఏంటి అని చాలా డౌట్స్ వస్తాయి. అయితే నేను కూడా ఒక ఆస్పిరెంట్నే, నేను యూపీఎస్సీ ఆస్పిరెంటే. అయినప్పటికీ నేను ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, ఏ ఛానల్ చూడాలన్నా కానీ ఐదర్ హిందీ ఛానల్ ఆర్ ఇంగ్లీష్ ఛానల్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మన తెలుగులో ఛానల్స్ అనేది నాకు ఎక్కువగా కనిపించలేదు. కనిపించినా కానీ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి నాకేమీ ఎక్కువ అనిపించలేదు. అందుకోసమే నేను జెన్యూన్గా నేనేమనుకుంటున్నానంటే, ఎవరైతే బిగినర్స్ ఉంటారో, ఎవరైతే ఇప్పుడిప్పుడే యూపీఎస్సీ ఏపీపీఎస్సీ వైపు స్టార్ట్ చేయాలి వాళ్ళ కెరియర్ని అనుకుంటున్నారో, వాళ్ళకి నేను చాలా సింపుల్గా, చాలా ఈజీగా టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోలో ఇప్పటి నుంచి నేనైతే పాలిటీ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాను. పాలిటీ సిరీస్ అంటే లక్ష్మీకాంత్ బుక్ ఏదైతే ఉంటుందో, పాలిటీలో చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ లక్ష్మీకాంత్. నేను ఏదైనా కానీ మీకు సోది లేకుండా చాలా సింపుల్గా, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ వాల్యూస్ నాకు తెలుసు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఎలా ఉంటుందో అనేది అన్నిట్లాగా సోది అనేది మాట్లాడను. క్లియర్ కట్గా వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మీరు ఎలా ఆన్సర్ చేయగలరో నేను రాసుకున్న నోట్స్ ద్వారా నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అయితే ఈరోజు లేట్ ఎందుకు, మనం పాలిటీ సిరీస్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ ఏంటంటే, ద ఫస్ట్ టాపిక్ విచ్ ఈస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియా. ఇది నా నోట్స్ అనమాట. ఈ నోట్స్ నేనేంటంటే పాలిటీ లక్ష్మీకాంత్, నేను యూపీఎస్సీ స్టార్ట్ చేసినప్పుడు లక్ష్మీకాంత్ చదువుతూ దాన్ని క్రిస్టల్ క్లియర్గా చాలా సింపుల్గా రాసుకున్నాను. ఆ నోట్స్ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ టాపిక్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియా. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్, నన్ను నమ్మండి. కంపల్సరీగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఐదర్ యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ కంపల్సరీగా 1 or 2 క్వశ్చన్స్ అనేది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియాలో నుంచి వస్తాయి. మీరు కనుక ఈ వీడియో కనుక చూసినట్లయితే కంపల్సరీగా మీకు ఆ 1 మార్క్ నేను తెప్పియకపోతే నన్ను అడగండి. ఓకే, లెట్స్ గో ఇన్ టు దిస్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే ఏం లేదు, దీన్ని ఒక చిన్న స్టోరీ లాగా మనం చూసుకుందాము. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన ఇండియాలోకి వచ్చారు. ఓకే, వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన ఇండియాలోకి 1600లో వచ్చారు యాజ్ ఏ ట్రేడర్స్. ట్రేడర్స్ అంటే ఏంటి, వాళ్ళు మన ఇండియాకి రావాలి, ఇక్కడ ట్రేడ్ చేసుకోవాలి, జస్ట్ వాళ్ళు ట్రేడ్ చేసుకోవాలి అంతే. అందుకోసం వాళ్ళు మన ఇండియాలోకి వచ్చారు. కానీ వాళ్ళకి ట్రేడింగ్ రైట్స్ అనేది ఇచ్చింది ఎవరు అంటే క్వీన్ ఎలిజబెత్ I అనే ఆమె, బ్రిటిష్ రాణి. ఆమె ఏం చేసిందంటే ఫస్ట్ టైం వాళ్ళకి ట్రేడింగ్ రైట్స్ అనేది ఇచ్చింది. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ రైట్స్. వాట్ ఈజ్ మెంట్ బై దివానీ రైట్స్? దివానీ రైట్స్ అంటే ఏంటంటే రెవెన్యూ మీద, సివిల్ జస్టిస్ మీద. అంటే ఏంటి, వాళ్ళు కేవలం ట్రేడ్ చేసుకోవటమే కాదు, అక్కడ వాళ్ళకి రెవెన్యూ కలెక్ట్ చేసుకోవడానికి, సివిల్ జస్టిస్ మీద కూడా వాళ్ళకి అధికారాలు ఇచ్చింది ఎవరు అంటే షా ఆమ్ అనే ఆయన. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్ బిలో హ్యాస్ ఇష్యూడ్ ద చార్టర్ రిగార్డింగ్ ద దివానీ రైట్స్ ఆన్ 1765 టు ద ఈస్ట్ ఇండియా కంపెనీ అని అడుగుతారు. దానికి షా ఆమ్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. స్టార్టింగ్లో బ్రిటిష్ వాళ్ళు ట్రేడర్స్ లాగా వచ్చారు. క్వీన్ ఎలిజబెత్ I అనే ఆమె ట్రేడింగ్ రైట్స్ ఇచ్చింది. బట్ ఇన్ 1765 ట్రేడింగ్ రైట్స్ కాకుండా వాళ్ళకి దివానీ రైట్స్ ఇచ్చింది ఎవరు అంటే షా ఆమ్ అనే ఒక ముఘల్ ఎంపరర్ 1765లో ఇచ్చాడు. ఓకే, 1765 తర్వాత ఇంకా మేజర్ ఈవెంట్ ఏం జరిగింది అంటే 1858లో బ్రిటిష్ రాణి ఎవరైతే ఉన్నారో ఆమె డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది ఇండియాని పరిపాలించడానికి. ఇక్కడ మీరు, ఇది మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్, మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఇంతే. వాట్ ఈజ్ మెంట్ బై ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియా అంటే బ్రిటిష్ వాళ్ళు ఇలా వచ్చారు, ట్రేడర్స్ లాగా ఉన్నారు, చార్టర్ రైట్ అనేది వచ్చింది. ఇవి 3 ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత నేను ఇక్కడికి వెళ్ళిపోదాం. మెయిన్లీ ఇండియా రూల్డ్ బై ద బ్రిటిష్ ఇన్ ద 2 phases. అంటే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని 2 ఫేజుల్లో పరిపాలించారు. ఆ 2 ఫేజుల్ని మనకి ఎలా డివైడ్ చేశారు అంటే,
ఒకటి కంపెనీ రూల్, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రూల్ చేసింది. వాళ్ళు ఎప్పటి నుంచి రూల్ చేశారు? 1773 నుంచి 1858 వరకు. గుర్తుంచుకోండి, ఇది కంపెనీ రూల్. సెకండ్ ఫేజ్ ఏంటంటే క్రౌన్ రూల్, అంటే 1858 నుంచి 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు. 1858 ఎందుకంటే 1857లో ఒక మేజర్ ఈవెంట్ జరిగింది. అదేంటి అంటే సిపాయి మ్యూటినీ. దీని గురించి నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ యూ హ్యావ్ టు లెర్న్ ద కాన్సెప్ట్. సిపాయి మ్యూటినీ అనే దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారనమాట. ఈ మ్యూటినీ తర్వాత ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఉండకూడదని చెప్పి బ్రిటిష్ రాణి ఎవరైతే ఉందో ఆమె డైరెక్ట్గా ఒక వైస్రాయ్ని అపాయింట్ చేసి ఆ వైస్రాయ్ ద్వారా క్రౌన్ రూల్ అనేది పెట్టడం జరిగింది. ఓకేనా, ఇక్కడ దాకా క్లియర్గా ఉందా ఈ పేజ్లో మొత్తం? నెక్స్ట్ మనం లేట్ చేయొద్దు. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానంటే ఈ యాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిజంగా నమ్మండి, కంపల్సరీగా ఈ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, యాక్ట్ అండర్ ద కంపెనీ రూల్, యాక్ట్ అండర్ ద క్రౌన్ రూల్లో కంపల్సరీగా 2 క్వశ్చన్స్ అనేది కంపల్సరీ వస్తాయి. జాగ్రత్తగా చూడండి, దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తాను. ఇది మనం నేర్చుకొని రిమెంబర్ చేసుకోవడానికి బుక్లో చదివితే కనీసం మినిమం 1 మంత్ పడుతుంది, కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఈజీలీ. ఓకే, ఫస్ట్ దీన్ని గుర్తుంచుకోండి. వాట్ ఆర్ ద యాక్ట్స్ అండర్ ద కంపెనీ రూల్ అంటే కంపెనీ రూల్లో ఏమేమి యాక్ట్స్ వచ్చాయి అంటే 1773 to 1858లో వచ్చిన 5 మేజర్ యాక్ట్స్ అన్నమాట ఇవి. ఓకే, ఫస్ట్ ఏంటంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, తర్వాత యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781, తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్ 1784, తర్వాత చార్టర్ యాక్ట్ 1833, చార్టర్ యాక్ట్ 1853. ఐఎమ్ ఎన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్. నేను లాస్ట్ టైం 4 yearsగా నేను ఎగ్జామ్ రాస్తున్నాను. ఈ 4 years ఎగ్జామ్లో చార్టర్ యాక్ట్ 1833 గురించి క్వశ్చన్స్ వచ్చాయి. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. అందుకని డోంట్ నెగ్లెక్ట్ దిస్ టాపిక్. నేను ఈ టాపిక్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దయచేసి వినండి. ఫస్ట్ వచ్చేసి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఈ యాక్ట్ అనేది, దీన్ని ఫస్ట్ మనం క్రిస్ప్గా చూద్దాం. ఈ యాక్ట్ అనేది కాన్స్టిట్యూషనల్గా చాలా చాలా ఇంపార్టెంట్ యాక్ట్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన ఇండియాలో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్కి ఫౌండేషన్ అనేది వేసింది ఈ యాక్ట్. ఎందుకు ఈ యాక్ట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్కి ఫౌండేషన్ వేసింది అంటున్నారు అంటే బికాస్ ఈ యాక్ట్ ఫస్ట్ టైం గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉంటారో, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు మన ఇండియా ఏదైతే ఉంటుందో, మన ఇండియాలో ఇప్పట్లాగా అన్ని స్టేట్స్ ఉండేవి కాదు. మన ఇండియాలో మేజర్గా బెంగాల్, మద్రాస్ అండ్ బాంబే, దీస్ 3 ఆర్ ఓన్లీ ద ఇంపార్టెంట్ ప్రొవిన్సెస్. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, హెడ్ క్వార్టర్స్ లాగా ఉండేవి. అయితే ఇప్పుడు ఈ 1773 టైంలో ఏం జరిగింది? మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ని తీసుకొచ్చారు. ఎలా అంటే అప్పటిదాకా గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనే ఆయన్ని ఎలా డిజిగ్నేట్ చేశారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని డిజిగ్నేట్ చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ తల్లి. క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ డిజిగ్నేట్స్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ as ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సెకండ్ పాయింట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ హ్యాస్ స్టార్టెడ్ ద సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. ఇలా అడిగినప్పుడు వెంటనే మనం ఈ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. అలా మనకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారెన్ హ్యాస్టింగ్స్. వారెన్ హ్యాస్టింగ్స్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అలా ఇదేం చేసిందంటే, ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు, బాంబేలో ఒక గవర్నర్ ఉన్నారు, మద్రాసులో ఒక గవర్నర్ ఉన్నారు, బెంగాల్లో ఒక గవర్నర్ ఉన్నారు. గవర్నర్ని కాస్త గవర్నర్ జనరల్ని చేస్తూ ఈ బాంబేలో ఉన్న గవర్నర్ని, మద్రాసులో ఉన్న గవర్నర్ని ఈయనకి సబార్డినేట్ చేశారు, అంటే ఈయన కింద పెట్టారనమాట. ఓకేనా, అంటే సుప్రీం రైట్స్ ఎవరికి ఇచ్చారు? ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కే ఇచ్చారు. ఇది సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియాని స్టార్ట్ చేయటం అంటే. ఈ పాయింట్ అర్థమైందా? నెక్స్ట్, ఇంకా ఈ యాక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది మొట్టమొదటిసారిగా ఇట్ రికగ్నైజ్డ్ ద పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. అప్పటిదాకా కంపెనీ వాళ్ళు వచ్చేవాళ్ళు, ట్రేడింగ్ చేసుకునేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు అనుకునేవాళ్ళు బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ వాళ్ళు. కానీ ఈ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ఇండియన్స్ లోకల్స్ నుంచి బ్రైబ్స్ తీసుకోవటం, అంటే కరప్షన్ చేయటం, వాళ్ళని బెదిరించటం, వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్లు తీసుకుంటున్నారని తెలుసుకొని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళని ఎలా అయినా కానీ మనం కంట్రోల్ చేయాలి,
అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడానికి మొట్టమొదటిసారిగా పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ని రికగ్నైజ్ చేసింది. అందుకని ఈ యొక్క యాక్ట్ని మనం ఏం చెప్తామంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇట్ వాస్ ద ఫస్ట్ స్టెప్ టేకెన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ టు కంట్రోల్ అండ్ రెగ్యులేట్ ద అఫైర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ద ఇండియా. ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేస్తూ రెగ్యులేట్ చేసుకునేది మొట్టమొదటి యాక్ట్ అనమాట. ఇదేంటంటే జస్ట్ క్రిస్ప్ అనమాట. కానీ ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 యాక్ట్ యొక్క ఫీచర్స్ నేను మీకు చెప్తాను, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైంది. ఫస్ట్ పాయింట్ మనం చూసాము, ఇట్ డిజిగ్నేటెడ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఆ విధంగా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారెన్ హ్యాస్టింగ్స్. అదేవిధంగా మద్రాస్ అండ్ బాంబేకి సంబంధించిన సబార్డినేట్స్ చేశారనుకున్నాము. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఇండియాలో ఒక సుప్రీంకోర్టుని ఎస్టాబ్లిష్ చేశారు. సుప్రీంకోర్టు కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేశారు 1774లో. దాంట్లో ఒక చీఫ్ జస్టిస్ అండ్ ఆల్సో ద 3 అదర్ జడ్జెస్ని పెట్టారనమాట. ఇంకా ఇందాక నేను చెప్పినట్లే ఇట్ ప్రొహిబిటెడ్ ద ప్రైవేట్ ట్రేడ్. అసలు ప్రైవేట్ ట్రేడ్ అనేది ఇండియాలో జరగకూడదు. ప్రెజెంట్స్ ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. బ్రైబ్స్, నేటివ్స్ నుంచి ప్రెజెంట్స్ కానీ బ్రైబ్స్ కానీ యాక్సెప్ట్ చేయకూడదు అని ఈ యాక్ట్ చెప్పిందనమాట. అదేవిధంగా నేను ఏం చెప్పాను ఇందాక, బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి సంబంధించి అసలు వాళ్ళు ఇండియాలో ఏం చేస్తున్నారనేది రెగ్యులేట్ చేయడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తారనమాట బ్రిటిష్ గవర్నమెంట్కి. ఈస్ట్ ఇండియా కంపెనీ రెవెన్యూలో ఎలా పనిచేస్తుంది, సివిల్లో ఎలా పనిచేస్తుంది, మిలిటరీ అఫైర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళకి సంబంధించి, ఇవన్నీ కూడా మనకి 1773 యాక్ట్. చాలా ఫాస్ట్గా చెప్పాను, బట్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్. అయితే ఈ యాక్ట్కి సంబంధించిన సమ్మరీ నేను మీకు మళ్ళీ చెప్తాను, వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. 1773 యాక్ట్ అనే దాన్ని రెగ్యులేటింగ్ యాక్ట్ అంటాము. 1773 యాక్ట్ అనేది మొట్టమొదటిసారిగా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ని, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ని ఇండియాలో ఇంక్లూడ్ చేసుకుంది. మొట్టమొదటిసారిగా గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లాగా రికగ్నైజ్ చేసింది. మొట్టమొదటిసారిగా పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీని రికగ్నైజ్ చేసింది. అదేవిధంగా సుప్రీంకోర్టుని కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేసింది. కంపెనీకి సంబంధించిన మిలిటరీ కానీ, రెవెన్యూ కానీ, సివిల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకోవడానికి మొట్టమొదటిసారిగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి చాలు, ఎలాంటి ఎగ్జామ్స్ అయినా ఈజీగా రాసేస్తారు కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ యాక్ట్ అనమాట. ఇప్పుడు మనం రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 చదివేశాము. సెకండ్ యాక్ట్ వచ్చేసి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781. ఈ యాక్ట్ ఏం లేదు, చాలా సింపుల్. ఈ యాక్ట్ ఏంటంటే మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ముందు మనం చూసుకున్నాం కదా, ఈ యాక్ట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఆ మిస్టేక్స్ని సరిచేస్తూ ఈ యాక్ట్కి అమెండ్మెంట్స్ చేశారనమాట. అందుకనే ఆ అమెండ్మెంట్సే ఈ యొక్క యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ యాక్ట్ 1781. దీన్నే అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 అని కూడా అంటారు. చదవండి. ఇట్ ఈస్ మెయిన్లీ పాస్డ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు రెక్టిఫై ద డిఫెక్ట్స్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్. అంతే, ఓకేనా. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ యాక్ట్, దీన్ని పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అంటామన్నమాట. పిట్స్ ఇండియా యాక్ట్ 1784 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అప్పటిదాకా మన ఇండియాలో బాంబే కావచ్చు, మద్రాస్ కావచ్చు, అదే బెంగాల్ కావచ్చు, మద్రాస్ కావచ్చు, బాంబే కావచ్చు, వీటిని ఏమనే వాళ్ళంటే కంపెనీ టెరిటరీస్ అంటారు. అంటే కంపెనీ వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి దీన్ని కంపెనీ టెరిటరీస్ అనేవాళ్ళు. కానీ దాన్ని కంపెనీ టెరిటరీస్ని కాస్త బ్రిటిష్ పొజిషన్స్ అని అనటం స్టార్ట్ చేసింది ఈ యాక్ట్ నుంచి. ఇట్ హ్యాస్ మేడ్ ద కంపెనీ టెరిటరీస్ని కాస్త బ్రిటిష్ పొజిషన్స్ ఆఫ్ ఇండియా లాగా అన్నారనమాట. అదేవిధంగా బ్రిటిష్ గవర్నమెంట్కి సుప్రీం కంట్రోల్ ఇచ్చారు కంపెనీ యొక్క అఫైర్స్ మీద. 1773 యాక్ట్ ఏదైతే ఉంటుందో సుప్రీం కంట్రోల్ ఇవ్వలేదు, కేవలం పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్ మీదే కంట్రోల్ ఇచ్చింది. ఎలాగా, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయడం ద్వారా. కానీ 1784 యాక్ట్ అనేది ఫస్ట్ టైం బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సుప్రీం కంట్రోల్ అనేది ఇచ్చింది. అది ఎలాగో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పిట్స్ ఇండియా యాక్ట్ 1784 యొక్క ఫీచర్స్ కనుక చూస్తే ఇట్ డిస్టింగ్విష్డ్ బిట్వీన్ ద కమర్షియల్ అండ్ ద పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీకి సంబంధించిన కమర్షియల్ ఫంక్షన్స్ని విడిగా, పొలిటికల్ ఫంక్షన్స్ని విడిగా డిస్టింగ్విష్ చేసింది. ఎందుకంటే ఎవరైనా కానీ, ఇప్పుడు ఇందాక మనం చూసాము కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్సే
పొలిటికల్గా రిపోర్ట్ చేయాలి, మిలిటరీ రిపోర్ట్ చేయాలి, కమర్షియల్ రిపోర్ట్ చేయాలి, అన్ని రిపోర్ట్ చేయాలి. అలాంటప్పుడు కంపల్సరీగా ఏదో ఒక తప్పులు జరుగుతూ ఉంటాయి. అలా తప్పులు జరగకుండా పొలిటికల్ అఫైర్స్ని మేనేజ్ చేయడానికి సపరేట్గా, కమర్షియల్ అఫైర్స్ని మేనేజ్ చేయడానికి సపరేట్గా బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు కొంతమందిని అపాయింట్ చేశారు. అలాగా పొలిటికల్ అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ గురించి మేనేజ్ చేయడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని అపాయింట్ చేశారు. కమర్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీని మేనేజ్ చేయడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేశారు. ఈ విధంగా వాళ్ళకి తెలియకుండానే ఒక డ్యూయల్ గవర్నమెంట్ అనేది క్రియేట్ చేశారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మీరు ఇది గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ బిలో హ్యాస్ క్రియేటెడ్ ఏ డ్యూయల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అని అడుగుతాడు. పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అనేది మొట్టమొదటిసారిగా మనకి డ్యూయల్ గవర్నమెంట్ అనేది ఇండియాలో క్రియేట్ చేసింది. ఓకే, అదేవిధంగా సుప్రీం కంట్రోల్ అనేది బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఈ యాక్ట్ అనేది ఇచ్చింది. ఓకే, ఇది పిట్స్ ఇండియా యాక్ట్ 1784. నేను దీని గురించి మళ్ళీ మీకు సమ్మరీ చెప్తున్నాను. పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అనేది క్లియర్గా మనకి పొలిటికల్ అండ్ ద కమర్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ గురించి చెప్పిందనమాట. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని క్రియేట్ చేసింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏమో పొలిటికల్ అఫైర్స్ని మేనేజ్ చేస్తుంది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో కమర్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీస్ని మేనేజ్ చేస్తుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత వచ్చేది యాక్ట్ చాలా, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను అన్ని యాక్ట్స్ ఇంపార్టెంట్ అంటున్నాను అనుకుంటారు, బట్ అన్ని యాక్ట్స్ ఇంపార్టెంటే. ఈ యాక్ట్స్ అనేది మీరు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ కంప్లీట్గా దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, చార్టర్ యాక్ట్ 1833 వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్. దీని గురించి చూద్దాము. ఇట్ వాజ్ ద ఫైనల్ స్టెప్ టువర్డ్స్ ద సెంట్రలైజేషన్ ఇన్ ద బ్రిటిష్ ఇండియా. మనం ఏమనుకున్నాము, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా బ్రిటిష్ వాళ్ళు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఫౌండేషన్ అనేది వేశారు. కానీ ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్కి ఫైనల్ స్టెప్, సెంట్రలైజేషన్కి ఫైనల్ స్టెప్ ఏంటి అంటే చార్టర్ యాక్ట్ 1833 వేసింది. ఎలా అంటే 1773 యాక్ట్ అనేది గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లాగా డిజిగ్నేట్ చేశారు. వీళ్ళు ఏం చేశారు అంటే చార్టర్ యాక్ట్ 1833 ఏం చేసిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లాగా మార్చిందనమాట. అలా ఇండియా యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే హీ వాజ్ ద విలియం బెంటిక్. గుర్తుంచుకోండి, 1773 యాక్ట్ అనేది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని క్రియేట్ చేసింది. అలా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారెన్ హ్యాస్టింగ్స్. బట్ 1833 అనేది మొట్టమొదటిసారిగా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని క్రియేట్ చేశారు. అలా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే విలియం బెంటిక్. ఓకే, ఇలా కంప్లీట్ పవర్ అనేది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క టెరిటరీ, అటు మద్రాస్ కావచ్చు, ఇటు బాంబే కావచ్చు, వాటిల్లో ఉన్న గవర్నర్స్ కావచ్చు, టెరిటరీ ఆఫ్ ఇండియా మొత్తం మీద అధికారం ఈ విలియం బెంటిక్కి ఉంటుందన్నమాట. ఆ విధంగా లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ద బాంబే అండ్ ద మద్రాస్ గవర్నర్స్ని కంప్లీట్గా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేసిందనమాట ఈ యాక్ట్ అనేది. అందుకని ఇది ఫైనల్ స్టెప్ టువర్డ్స్ ద సెంట్రలైజేషన్ అన్నాము. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది. ఫస్ట్ ఆ పాయింట్ ఏంటి, గవర్నర్ ఆఫ్ బెంగాల్ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని మార్చడం. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇదివరకు ఏవైతే మనకి యాక్ట్స్ వచ్చాయో, రెగ్యులేటింగ్ యాక్ట్ కావచ్చు, అమెండింగ్ యాక్ట్ 1781 కావచ్చు, పిట్స్ ఇండియా యాక్ట్ 1784 కావచ్చు, ఆ యాక్ట్ కింద ఏదన్నా లాస్ పాస్ చేశారనుకోండి, వాటిని రెగ్యులేషన్స్ అనేవాళ్ళు. కానీ ఈ యాక్ట్ కింద ఏదైతే లాస్ ఇక్కడి నుంచి ఏవైతే లాస్ యాక్ట్స్ కింద పాస్ చేశారో దాన్ని యాక్ట్ అంటాం మొదలుపెట్టారనమాట. ద లాస్ మేడ్ అండర్ ద ప్రీవియస్ యాక్ట్ ఆర్ నోన్ యాజ్ రెగ్యులేషన్స్. కానీ ఇక్కడి నుంచి ఈ యాక్ట్ ఏం చెప్పింది అంటే, ఇక్కడి నుంచి ఏవైతే లాస్ వాళ్ళు చేస్తారో దాన్ని యాక్ట్ అంటాం స్టార్ట్ చేశారనమాట. ఇప్పటికి కూడా మనం యాక్ట్ అనే అంటాం కదా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అలాగా. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన కమర్షియల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎండ్ చేశాయన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఇండియాలో ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ అనేది పెట్టాలి అనే ఒక ఆలోచన అనేది తెప్పించింది. అంటే ఒక ఫౌండేషన్ అనేది లేచేసింది చార్టర్ యాక్ట్ 1833. చార్టర్ యాక్ట్ 1833 అనేది ఒక అటెంప్ట్ చేసింది ఇండియన్స్ని కూడా ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టాలి. ఇదివరకు నేను మీకు ఇక్కడ చెప్తాను, ఈ టాపిక్ ఇక్కడ రాదు, బట్ ఐ వాంట్ టు సే యూ. బ్రిటిష్ టైంలో
బిఫోర్ దీస్ యాక్ట్స్, ఈ యాక్ట్స్ లేకముందు బ్రిటిష్ టైంలో ఎవరైనా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాయాలి, ఎవరైనా ఐసీఎస్ అవ్వాలి, ఇండియన్ సివిల్ సర్వీస్ అవ్వాలి అంటే అది కాన్వీనియంటెడ్ సివిల్ సర్వీసెస్ ఉండేది. అంటే ఏంటో తెలుసా, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, బ్రిటిష్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వారసులు అలాగా వాళ్ళే సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ అయ్యేవాళ్ళు తప్ప మన ఇండియా వాళ్ళు ఎవ్వరూ అయ్యేవాళ్ళు కాదు. అలా కాకుండా ఇండియా వాళ్ళకు కూడా ఇప్పుడు ఎలా అయితే సివిల్ సర్వీసెస్కి ఒక ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడుతున్నారో అలా ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అనే ఒక ఆలోచన తీసుకొచ్చింది ఈ చార్టర్ యాక్ట్ 1833 అనమాట. ఇది ఈ యాక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ సమ్మరైజ్ చేస్తున్నాను, వినండి. ఫస్ట్ ఏంటంటే ఇది ఒక ఫైనల్ స్టెప్ టువర్డ్స్ ద సెంట్రలైజేషన్ అనమాట. అదేవిధంగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లాగా మార్చింది. విలియం బెంటిక్ అనే ఆయన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అది కాకుండా మనకి కంప్లీట్గా ఎక్స్క్లూజివ్ పవర్స్ అనేది ఇచ్చేసింది అనమాట ఈ గవర్నర్ జనరల్కి. ఇప్పటిదాకా దాన్ని రెగ్యులేషన్స్ అనేవాళ్ళు, ఇప్పటి నుంచి యాక్ట్స్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్ట్స్ అంటే మొదలుపెట్టారు. ఒక అటెంప్ట్ అనేది ఇచ్చారు సివిల్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి. కంపల్సరీగా ఈ క్వశ్చన్ని కన్ఫ్యూజ్ చేస్తారనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉంటుందో హ్యాస్ అటెంప్టెడ్ టు ఇంట్రడ్యూస్ ద ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాము. చార్టర్ యాక్ట్ 1833 విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ యాక్ట్ అనమాట. నేనేం డంప్ చేయట్లేదు, సబ్జెక్ట్ని మొత్తం డంప్ చేయాలనుకోవట్లేదు, కానీ ఈ యాక్ట్ అనేది ఈ 5 యాక్ట్లు ఒకేసారి చదివితేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది కాన్సెప్ట్లో. చిన్నగా పాజ్ చేసుకుంటూ చదవండి. చార్టర్ యాక్ట్ 1853 అనేది లాస్ట్ చార్టర్ యాక్ట్ అనమాట. చార్టర్ యాక్ట్స్ అన్నిట్లో కూడా 1793 నుంచి 1853 మధ్యన పాస్ చేసిన చార్టర్ యాక్ట్స్లో చివరి చార్టర్ యాక్ట్ ఇదే అనమాట. ఇది కాన్స్టిట్యూషనల్ ల్యాండ్మార్క్లో అత్యంత సిగ్నిఫికెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకో చెప్పనా, దీని యొక్క ఫీచర్స్ ఏంటి అంటే, ఫస్ట్ దీని ఫీచర్స్ నేను చెప్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడు మన ఇండియాలో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎమ్మెల్యేస్ కూర్చొని శాసనసభలో ఉంటారు కదా, మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్కి కానీ ఇప్పుడున్న వాటికి ఫౌండేషన్ వేసింది ఈ 1853 యాక్ట్. ఎలా అంటే చూడండి, ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఏ గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇందాక చార్టర్ యాక్ట్ 1853లో మనం 1833లో ఏం చూసుకున్నాము, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లాగా క్రియేట్ చేశారు. ఆ గవర్నర్ జనరల్ అంటే ఏంటి, ఆయన ఒక్కడే ఇండియాను మొత్తం పరిపాలించలేడు కదా, అందుకనే ఆయన కోసం ఫస్ట్ టైం లెజిస్లేటివ్ అంటే లాస్ చేసేవాళ్ళు సపరేట్గా, ఎగ్జిక్యూటివ్ పరిపాలించే వాళ్ళని సపరేట్గా ఫస్ట్ టైం రికగ్నైజ్ చేసింది ఈ యాక్ట్ అనమాట. అలా 6 లెజిస్లేటివ్ కౌన్సిలర్ని గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి వేశారనమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక బిల్ పాస్ చేయాలనుకో ఎవరు ఉండాలి, లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కూర్చుంటారనమాట. వాళ్ళు డిస్కస్ చేసి ఒక బిల్ పాస్ చేస్తారు ఓటింగ్ ద్వారా. అలాగా బ్రిటిష్ టైంలో కూడా ఒక బిల్ పాస్ చేయడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి సంబంధించి ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. అలా సపరేట్గా బిల్ పాస్ చేయడానికి ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేసింది ఏ యాక్ట్ ద్వారా అంటే 1853 యాక్ట్. ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ పేరే ఇండియా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అది అప్పట్లో మినీ పార్లమెంట్ లాగా పనిచేసేదన్నమాట. ఈ విధంగా మొట్టమొదటిసారి మన ఇండియాలో లెజిస్లేషన్ అనేది ఒక సపరేట్ ఫంక్షన్ లాగా తీసుకోవటం జరిగిందనమాట. ఇది ఫస్ట్ పాయింట్, ఓకేనా. 1853లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. మొట్టమొదటిసారిగా లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్ని రికగ్నైజ్ చేశారు. ఆ విధంగా మనకి 6 లెజిస్లేటివ్ కౌన్సిలర్లని గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో యాడ్ చేశారు. అప్పటి నుంచి దాన్ని ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాము. ఆ విధంగా అది మినీ పార్లమెంట్ లాగా పనిచేసింది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇందాక మనం 1833 యాక్ట్ ద్వారా క్లియర్గా ఏం చూసాము, ఒక అటెంప్ట్ అనేది చేశారు ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ పెట్టడానికి. ఈ యాక్ట్లో ఇంట్రడ్యూస్ చేసేసారు. ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఓపెన్ కాంపిటేటివ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఎవరైనా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇండియా నుంచి కూడా రాసుకోవచ్చు, దానికి ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది అనేది క్రియేట్ చేసింది దేని ద్వారా అంటే 1853 యాక్ట్. ఏ కమిటీ యొక్క రికమెండేషన్స్ ద్వారా ఇండియన్ సివిల్ సర్వీసెస్ని క్రియేట్ చేశారు అంటే మెకాలే కమిటీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ బిలో హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ అనగానే మనకి చార్టర్ యాక్ట్ 1853. కన్ఫ్యూజ్ అవ్వద్దు, అటెంప్ట్ టు ఇంట్రడ్యూస్ వచ్చేసి 1833 యాక్ట్, బట్ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఈ యొక్క 1853 యాక్ట్. ఏ కమిటీ యొక్క రికమెండేషన్ అంటే మెకాలే కమిటీ.
ఓకేనా. అదేవిధంగా మనకి నేనేం చెప్పాను ఇందాక, ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేశారు బిల్స్ని పాస్ చేయడానికి. ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 6 ఉంటారు. ఇదివరకు బ్రిటిష్ టైంలో మనకి ఏముండేది, ఈ 6 కూడా బ్రిటిష్ వాళ్ళే ఉండేవాళ్ళు ఇదివరకు. కానీ ఈ యాక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ యాక్ట్ ద్వారా ఈ 6లో 4 మన లోకల్ ఇండియన్స్, లోకల్స్ ఉంటారు కదా, మద్రాస్ నుంచి, బాంబే నుంచి, బెంగాల్ నుంచి, ఆగ్రా నుంచి, ఇలా ఒక 4 ఇండియన్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లో. ఓకేనా. ఇప్పుడు మీకు ఇది ఎంత క్లారిటీ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను చాలా ఫాస్ట్గా చెప్పాను అనుకుంటున్నాను, కానీ ఫాస్ట్గా చెప్పాలి ఎందుకంటే టైం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి. అయితే ఈరోజు నేను క్లియర్గా మీకు కంపెనీ రూల్ కింద ఉన్న యాక్ట్స్ అనేది నేను మీకు చెప్పేశాను. 1773 నుంచి 1853 వరకు క్లియర్ కట్గా నేను కంపెనీ రూల్ చెప్పాను. రేపు క్రౌన్ రూల్ కూడా నేను మీకు చెప్తాను. బట్ ఈ కంపెనీ రూల్లో నేను ఏమేమి చెప్పానో నేను మీకు లాస్ట్ అండ్ ఫైనల్ సమ్మరీ, క్విక్ రీక్యాప్ 5 minutes. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, యాక్ట్ ఆఫ్ అమెండ్మెంట్ 1781, తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్ 1784, తర్వాత చార్టర్ యాక్ట్ 1833, తర్వాత చార్టర్ యాక్ట్ 1853. నేను మీకు చెప్పిందే సమ్మరైజ్ చేస్తున్నాను. రెగ్యులేటింగ్ యాక్ట్ లెయిడ్ ద ఫౌండేషన్ ఫర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. మన ఇండియాలో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఫౌండేషన్ వేసింది ఇది. కానీ ఫైనల్ స్టెప్స్ టువర్డ్స్ ద సెంట్రలైజేషన్ ఏంటి, చార్టర్ యాక్ట్ 1833. ఇంకా ఇది ఏం చేసింది, ఫస్ట్ టైం మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని క్రియేట్ చేసింది, గవర్నర్ జనరల్ ఆఫ్ ద బెంగాల్ని క్రియేట్ చేసింది. అలా మొట్టమొదట ఆయన ఎవరు, వారెన్ హ్యాస్టింగ్స్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ద కలకత్తాని క్రియేట్ చేసింది. కంపెనీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బ్రైబ్స్ కానీ గిఫ్ట్స్ కానీ లోకల్స్ నుంచి తీసుకోకూడదని చెప్పింది. ఈ విధంగా పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీని రికగ్నైజ్ చేసిన యాక్ట్ ఇది. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంతకి మించి ఒక్కటి కూడా బయటికి వెళ్ళదు, క్వశ్చన్స్ అనేది వెళ్ళవు. యాక్ట్ ఆఫ్ అమెండింగ్ యాక్ట్, దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని అమెండ్ చేయడానికి ఈ యాక్ట్ అనేది వచ్చింది. పిట్స్ ఇండియా యాక్ట్ అనేది అడ్మినిస్ట్రేటివ్ సపరేట్గా, కమర్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీని సపరేట్గా చేయడానికి ఒక డ్యూయల్ గవర్నమెంట్ని క్రియేట్ చేసింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పుకున్నాము, అప్పటిదాకా కంపెనీ టెరిటరీస్ని కాస్త ఇప్పుడు బ్రిటిష్ పొజిషన్స్ అంటాం మొదలుపెట్టారు. తర్వాత చార్టర్ యాక్ట్ 1833 అనేది ఫైనల్ స్టెప్ అనుకున్నాము. ఇంకా ఏంటి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లాగా క్రియేట్ చేశారు. ఆయన ఎవరు అంటే మనకి విలియం బెంటిక్. ఓకేనా. ఇంకా ఏమనుకున్నామో, ఒక అటెంప్ట్ అనేది ఇచ్చారు ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ క్రియేట్ చేయడానికి. ఇంకా 1853 యాక్ట్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ ల్యాండ్ మార్క్. ఎందుకు, ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేశారు. మొట్టమొదటిసారిగా లెజిస్లేషన్ అనేది ఏదైతే ఉంటుందో అదొక దాన్ని ఒక సపరేట్గా క్రియేట్ చేసి దాంట్లో 6 లెజిస్లేటివ్ కౌన్సిలర్ని తీసుకొని దానిలో 4 మన లోకల్స్ని పెట్టడం జరిగింది. అది మినీ పార్లమెంట్ లాగా పనిచేసింది. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ని క్రియేట్ చేశారు. దాన్ని మెకాలే కమిటీ వాళ్ళు రికమెండ్ చేశారు. ఫైనల్గా దిస్ ఈజ్ ద టుడేస్ టాపిక్. నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నేను చాలా జెన్యూన్గా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం ఏంటంటే, నేను ఏదైతే ఫీల్ అయ్యానో అది వేరే వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. వాళ్ళ డౌట్స్ చాలా సింపుల్గా క్లారిఫై చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో అంతవరకు మాత్రమే వాళ్ళకి చెప్పాలి అనే దాంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను పాలిటీ సిరీస్ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే. ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో నేను ఈ టాపిక్ కంప్లీట్ చేశాను. రేపు వచ్చేసి నేను క్రౌన్ రూల్ గురించి నేను మీకు నెక్స్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, ఆస్పిరెంట్స్, వర్క్ హార్డ్. థ్యాంక్ యూ.